కోడ్ కనిపెట్టింది నేనే అని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని తెలిసినా మీకు ఈ మేనిఫెస్టో మీరు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో మరి ఫైనాన్షియల్ గా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులను బేరీ చేసుకుంటే ఇవన్నీ ఇవ్వగలుగుతామా లేదా అని మీరు ఒక్కసారి కూడా అనలైజ్ చేసుకోలేదా, అసెస్ చేసుకోలేదా అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మాయ మాటలు ఈ అన్ని కూడా మోసపు మాటలతో నమ్మించి ప్రజల్ని నిలువునా మోసం చేస్తున్నారు. మీరా మాట్లాడుతున్నారు. సంపద సృష్టిస్తానని మాట్లాడతారు, ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. మరి సంపద సృష్టిస్తామని ఇప్పుడు చెప్పండి, సంపద సృష్టి దాని గురించి మాట్లాడండి. ఎలా సృష్టిస్తారు, ఏం చేస్తున్నారు? ప్రజల్ని నిలువులా మోసం చేస్తున్నారు, మహిళల నిలువుగా మోసం చేస్తున్నారు. ఏదేదో మాట్లాడతారు. ఏ ఊతపదం బాగుంటే అది పదే పదే వాడడం, దాన్నే ఏదో కంటిన్యూస్ గా దాన్నే చెప్తూ అసలు అబ్బో ఏదో చేసేస్తున్నాడ్రా, ఏదో చేయబోతున్నాడ్రా అని చెప్పి ఎవరన్నా కొత్తోడింటే ఆశ్చర్యపోయేలాగా మాటలు చెప్తారు. కానీ విషయానికి వస్తే మాత్రం ఏమీ ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు కూడా ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మేమేం అడుగుతున్నాము, మీరు ఇచ్చినటువంటి మాటల మీద, మీరు చెప్పినటువంటి హామీల మీద మీరు నిలబడి ప్రజలకు న్యాయం చేయమని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మీరేమో ఇప్పటి కూడా కాలయాపన చేస్తూ ఏదేదో మాట్లాడుతూ కాలయాపన చేస్తూ ఈ రోజు నిన్న మనం చూసాము. ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా మీరు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, మహిళలకి మొండి చేయి చూపిస్తున్నారో అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే మీరు మోసం చేస్తా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజల్ని కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, మేము వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కడుపు కాలుతున్నటువంటి ప్రతి ఒక్కరూ మీ మోసాలకు బలవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ అందరూ రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క ఆక్రోశం, ఆవేదన, బాధల్ని చెబుతూ రోడెక్కి మిమ్మల్ని ఓడించాలని ఏ విధంగా ఎదురు చూస్తున్నారో నిన్న వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలోనే మీకు స్పష్టమై ఉంటది ఈ పాటికే. కాబట్టి ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు మహిళలతో పెట్టుకున్నారు. మరి నారీ శక్తి అంటే ఏంటో ఈ నారా శక్తికి ఖచ్చితంగా నారా వారికి చూపించే రోజులు ముందు ఉన్నాయని చెప్పి మహిళా లోకం హెచ్చరిస్తుందని తెలియజేస్తున్నాను. ఇక ఈ ఆడబిడ్డ నిధికి వస్తే ఎన్నికల సమయంలో వీళ్ళు 18 నుంచి 59 ఏళ్లు నిన్నటువంటి ఉన్నటువంటి మహిళలకు 1500 చొప్పున, నెలకి 1500 చొప్పున మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తామని మాట్లాడారు. మరి నెలకు 1500 అంటే సంవత్సరానికి 36,000, మరి 2 సంవత్సరాలకు కలిపితే 18,000 సంవత్సరానికి, 2 ఏళ్లకు కలిపితే 36,000. మరి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 36,000 ఈ మహిళలకు మరి 2 సంవత్సరాలకు గాను బాకీ ఉన్నారు. ఒక రకంగా ఇంకో రకంగా చూసామనుకోండి, రాష్ట్రంలో సగానికి పైగా మహిళలు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 2 కోట్లకు పైగా అనుకుందాం దాదాపు. ఆ మహిళలు కూడా మనం చూస్తే మరి 2 సంవత్సరాలకు గాను 70,000 కోట్లు సుమారుగా ఈ రాష్ట్ర మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అప్పున్నారు. మరి 2 ఏళ్లుగా మీరు ఎగ్గొట్టారండి, దాన్నే మేము గుర్తు చేస్తా ఉన్నాము. ఇకపోతే దీని గురించి ప్రశ్నిస్తే, దీని గురించి మాట్లాడితే వీళ్ళు ఏం మాట్లాడారండి ఎన్నికల ముందు ఒకసారి చూద్దాం మనం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా చెప్పారు ఆడబిడ్డ నిధని. మేము కూడా ఆశ్చర్యపోయాం. ఏంటి ఆడబిడ్డ నిధి 1500 ఇస్తానంటున్నాడు, ఎంతమంది ఉంటే అంతమందికి 1500 అంటున్నారని చూసాం. మనం మళ్ళీ ఒకసారి చూద్దాము. మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళలు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకసారి ప్లే చేయమది. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. చూశారు కదన్నా, ఇక్కడ మనకు ఎన్నికల ముందు ఆడబిడ్డ నిధి గురించి ఏం చెప్పారు. ఇంట్లో ఎంతమంది ఆడళ్ళు ఉంటే అంతమందికి 1,500 చొప్పున అందరికీ ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏం చెప్తా ఉన్నారు మీరు విన్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఒక్కసారి మళ్ళా మంత్రి గారు ఏం చెప్పారమ్మా, మంత్రి గారు ఎవరైనా
అచ్చెన్నాయుడు గారు. చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి